నమస్కారం. ఆచంట నియోజకవర్గంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనారాజు పాల్గొని కేకులను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధనలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పాస్టర్ తిమోతి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటా సరోజిని, సర్పంచులు చాంబర్ మండల అధ్యక్షులు సుంకర సీతారాములు పాల్గొన్నారు. కాగా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి లాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 2 వ్యక్తులను ఎమ్మెల్యే పరామర్శించి అంబులెన్స్ లో ఆసుపత్రికి పంపారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రాం తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం వై జంక్షన్ నుండి లాలా చెరువు వరకు నిర్వహించిన 5K రన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. చిన్నపిల్లల నుండి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడల వల్ల ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర క్రిస్మస్ రోజున రాజమహేంద్రవరం నుంచి ప్రారంభిస్తా ఉన్నాం. మరి యూత్ అందరూ కూడా, యూత్ అనే కాదు పెద్దవాళ్ళు, యూత్ అందరూ కూడా ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటామో ఏదైనా సాధించగలుగుతాం. సో అందరం కూడా ఆరోగ్యంగా ఉంటూ మన జీవితాల్లో ఏ రంగాల్లో అయితే ఉన్నామో దాంట్లో నంబర్ 1 స్పాట్కి వెళ్ళాలి అని చెప్పి మరి కోరుకుంటూ ఈ కమిషనర్ గారు వచ్చారమ్మా, బయలుదేరారా? మరి ఆడుదాం ఆంధ్రాని ఇవాళ 3K రన్ అంటే ఇక్కడ నుంచి కనీసం లాలా చెరువు దాకైనా పరిగెడతారా? సో అందరం కూడా 3K రన్ స్టార్ట్ చేద్దామని మరి అందరినీ కూడా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్లు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణ పరిధిలోని లూథరన్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణలు పాల్గొని క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. లోకానికి ఆయన అందించిన శాంతి సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని వారు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ నన్ను మీరందరూ ఇన్వైట్ చేసినందుకు ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ నాకు నేను రాలేదా అనుకున్నాను, లేట్ అవుతాను అనుకున్నాను. కానీ మా వాళ్ళందరూ కూడా జేమ్స్, శ్యాము అందరూ కూడా మరి ఈరోజు ఈ దైవజనులు అందరూ కూడా నన్ను గతం నుంచి కూడా ఎప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తున్నాను. నేను బయట ఎక్కడో చాలా డిస్టెన్స్ వెళ్ళిన టైంకి రాగలేను. ఈరోజు ప్రత్యేకంగా హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే మనకి దాదాపుగా నేను ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పూర్తవుతాను. ఈ 5 సంవత్సరాల్లో అనేక అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. దివంగత తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు వర్ధంతిని అమలాపురం పట్టణంలో సోమవారం నిర్వహించారు. ఈ మేరకు మెట్ల ఘాట్లో ఉన్న ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఉన్న సత్యనారాయణ విగ్రహాలకు కూడా అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి, కోనసీమ ప్రాంతానికి మెట్ల చేసిన సేవలను గుర్తు చేశారు. నాని యేసు డాక్టర్ మెట్ల
డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు, జోహార్ డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు, జోహార్ డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారు. ఆల్మూరు మండలం చొప్పెల గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పాల్గొనే నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈ నిర్మాణ పనులను పూర్తి చేసుకుని వినియోగంలోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు దయా రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథ్ గ్రామంలో సోమవారం శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత వారం రోజులుగా ఇక్కడ జరుగుతున్న మహాక్రతువు ముగింపులో భాగంగా పట్టాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం చేశామని అన్నారు. త్వరలోనే ఇది ఒక దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో వినూత్న రీతిలో ఆడదాం ఆంధ్ర పేరిట ఆటల పోటీలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. తణుకు ప్రాంతంలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు, క్రీస్తు మార్గం ప్రేమ సందేశం స్తుతించిన ఆరాధకులు. భారత మాజీ ప్రధాని వాజ్పేయికి తణుకులో ఘనంగా నివాళులర్పించిన బీజేపీ శ్రేణులు, ప్రస్తుతించిన సేవలు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చే రిటైర్డ్ ఉపాధ్యాయులు తాడేపల్లి రచనలు, తణుకు పుస్తకావిష్కరణ సభలో విశ్లేషించిన గుంటూరు రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్యలక్ష్మి. కాళ్ల మండలం కోనలపల్లి గ్రామంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు, బీజేపీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచిన నాయకులు. నెగ్గిపూడి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ 2 వ్యక్తులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. రాజమండ్రిలో 5K రన్ ప్రారంభించిన పార్లమెంట్ సభ్యులు భరత్ రామ్, వెంట ఉన్న రుడా చైర్మన్ సూర్యప్రకాష్ రావు, ఇన్ఛార్జ్ జేసీ దినేష్ కుమార్లు. యేసుక్రీస్తు శాంతి సందేశం అందరికీ మార్గదర్శకం కావాలి, నిడదవోలులో ఉద్బోధించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు, పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ. అమలాపురంలో మాజీ మంత్రి సత్యనారాయణరావుకు నివాళులర్పించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. ఉంగుటూరు మండలం గోపీనాథ గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.